తప్పుని తప్పని చెప్పాలి, ఒప్పుని ఉప్పు అనే చెప్పాలి. తప్పు నేను చేసిన తప్పని ఒప్పుకోవడం అన్నటువంటిది నాకు అలవాటు. అబ్బా ఎన్డీటీవీకి ఏదైతే దావోస్ కి వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ జరిగేదాన్ని హైప్ ఇచ్చేందుకోసం అని చెప్పి ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి ఎన్డీటీవీలో ప్రచారం నిమిత్తం ఇచ్చినటువంటి జీవో 74 కోట్ల రూపాయలని పొరపాటున నేను చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా పొరపాటు, క్షమించాలి. పొరపాటు కాదు అది, అదేం పొరపాటు ఏం కాదు. నీ మాటలో నేను మళ్ళీ వినిపిస్తా. ఆ వీడియో నా దగ్గర ఉంది. అంటే నువ్వు ప్రైవేట్లో పెట్టావో డిలీట్ చేసావో తెలియదు, కానీ ఒకవేళ నువ్వు డిలీట్ చేసినా ప్రైవేట్లో పెట్టినా ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టా. నీకు ఒకసారి మళ్ళీ వినిపిస్తా. వినిపించిన తర్వాత నువ్వు కావాలని చేసావా, పొరపాటున అవగాహన లేక చేసావా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేద్దాం. మాట్లాడు. 74 లక్షల రూపాయలు 74 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఖచ్చితంగా అది అంకె చూశాను నేను. బట్ సాధారణంగా ప్రభుత్వానికి కోట్లలో ఉంటుంది అనేటటువంటి రూట్ లోనే ఉంది. అలా ఉంటది అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సరే కోట్లలో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అలా అలవాటు చేసేసాడు అంతే. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ జీవో రిలీజ్ చేసినా అంకె కోట్లలో ఉండేది. అది సాక్షికి కట్టబెట్టినా ఇంకా ఎవరికైనా కట్టబెట్టినా సరే అంకె మాత్రం కోట్లలో ఉండేది. ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. చదవద్దు నువ్వు ఆ వీడియోలో చెప్పింది ఏంటి? నువ్వు జీవో ఆధారంగా మాట్లాడేవా, ఈనాడులో వచ్చిన వార్త అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ మాట్లాడావు కదా. ఆ వీడియో వినిపించినా అది కూడా వినిపిస్తా. కంగారు పడి మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? పూర్తిగా జీవో చదవకపోవడం పొరపాటునది. ఆ విషయంలో పొరపాటు అయింది అంగీకరిస్తున్నాను. ఒక్క నిమిషం నాకు, నువ్వు మన మాట్లాడావు కదా, నిన్న మాట్లాడావు కదా వీడియో, ఆ వీడియో కూడా వినిపిస్తా. ఒకసారి విని తరించు, తర్వాత మాట్లాడతాం. దా మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఆంధ్రప్రదేశ్ మీడియాలో స్పెషల్ అదే. తెలిసి తెలియక కాదు, తెలిసి మరి పక్కదోవ పట్టించేటటువంటి వార్తలు రాస్తారు. మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు. మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు. ఇప్పుడు మరి ఏదో సొల్లంతా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే నువ్వు చేసే వీడియోలు ఏ ఆధారం లేకుండా బేస్లెస్ గా చేస్తావునే కదా అర్థం. అవునా? ముందు వెనక ఆలోచించుకుంటా నీకు ఎవడో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దాన్ని వార్తగా చదివి వినిపించేస్తావు అనే కదా అర్థం. తెలుసుకోవాలి కదా. నువ్వు ఎవరికో కౌంటర్ ఇస్తే అది వేరే. ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వానికి సంబంధించిన అంశం, పైగా ముఖ్యంగా దావోస్ సదస్సు లాంటి ప్రచార నిమిత్తం అంటే ప్రచారానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, తెలుసుకొని కదా మనం మాట్లాడాలి. జీవో చూసి కదా మనం మాట్లాడాలి. ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాడు? నేను జీవో చదవలేదు, చదవకుండా మాట్లాడేసానని చెప్పాడు. మరి ఇంత కాన్ఫిడెన్స్గా సంసారం, వ్యభిచారం, ఎదో డైలాగ్ ఎందుకు కొట్టావు నువ్వు అక్కడ? ఇంకా మాట్లాడదా? జగన్మోహన్ రెడ్డి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇదిగో 25 కోట్ల రూపాయల జీవో ఇచ్చారు, 50 కోట్ల రూపాయల జీవో ఇచ్చారు అన్నటువంటిది అయిపిచ్చారు. ఎందుకని? వాళ్ళు ఏదో తిరుపతిలో సభ పెట్టినటువంటి వాళ్ళు సదస్సులు పెడుతుంటారు ఈ నేషనల్ ఛానల్స్. అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అందరిని అక్కడికి పిలుస్తుంటారు. అట్లా పిలిచినటువంటి సందర్భంలో అప్పట్లో ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం, ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇచ్చి కథలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాడు విమర్శ. ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అది మనం పెట్టేది కాదు. దావోస్ లో సహజ సిద్ధంగా జరుగుతుంది. మనము వెళ్తాం, మనం కూడా ఒక స్టాల్ పెడతాం. దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్డీటీవీకి 75 కోట్ల రూపాయలు. ఇదేదో సాక్షి వాడు రాయలా, ఈనాడు రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి 74. మరి ఇందాక క్షమాపణ చెప్పు. ఒకవేళ నిజంగా ఈనాడులో రాసి ఉంటే కనుక నువ్వు తప్పుని తప్పని చెప్పాలి, ఒప్పుని ఉప్పు అనే చెప్పాలి. తప్పు నేను చేసిన తప్పని ఒప్పుకోవడం అన్నటువంటిది నాకు అలవాటు. అబ్బా ఎన్డీటీవీకి ఏదైతే దావోస్ కి వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ జరిగేదాన్ని హైప్ ఇచ్చేందుకోసం అని చెప్పి ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి ఎన్డీటీవీలో ప్రచారం నిమిత్తం ఇచ్చినటువంటి జీవో 74 కోట్ల రూపాయలని పొరపాటున నేను చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా పొరపాటు, క్షమించాలి. పొరపాటు కాదు అది, అదేం పొరపాటు ఏం కాదు. నీ మాటలో నేను మళ్ళీ వినిపిస్తా. ఆ వీడియో నా దగ్గర ఉంది. అంటే
నువ్వు ప్రైవేట్లో పెట్టావో డిలీట్ చేసావో తెలియదు కానీ ఒకవేళ నువ్వు డిలీట్ చేసినా ప్రైవేట్లో పెట్టినా ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టా, నీకు ఒకసారి మళ్ళీ వినిపించిన తర్వాత నువ్వు కావాలని చేసావా పొరపాటున అవగాహన లేక చేసావా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తేల్చేద్దాం. మాట్లాడు. 74 లక్షల రూపాయలు 74 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఖచ్చితంగా అది అంకె చూశాను నేను. బట్ సాధారణంగా ప్రభుత్వానికి కోట్లలో ఉంటుంది అనేటటువంటి రూట్ లోనే ఉంది. అలా ఉంటది అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సరే కోట్లలో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అలా అలవాటు చేసేసాడు అంతే. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ జీవో రిలీజ్ చేసినా అంకె కోట్లలో ఉండేది. అది సాక్షికి కట్టబెట్టినా ఇంకా ఎవరికైనా కట్టబెట్టినా సరే అంకె మాత్రం కోట్లలో ఉండేది. ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. చదవద్దు నువ్వు ఆ వీడియోలో చెప్పింది ఏంటి? నువ్వు జీవో ఆధారంగా మాట్లాడేవా, ఈనాడులో వచ్చిన వార్త అని చెప్పేసి అని పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ మాట్లాడావు కదా. ఆ వీడియో వినిపించినా అది కూడా వినిపిస్తా, కంగారు పడి మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? పూర్తిగా జీవో చదవకపోవడం పొరపాటునది. ఆ విషయంలో పొరపాటు అయిందని అంగీకరిస్తున్నాను. ఒక్క నిమిషం ఆకు. నువ్వు నిన్న మాట్లాడావు కదా వీడియో, ఆ వీడియో కూడా వినిపిస్తా, ఒకసారి విని తరించు, తర్వాత మాట్లాడతాం. దా. మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఆంధ్రప్రదేశ్ మీడియాలో స్పెషల్ అదే. తెలిసి తెలియక కాదు, తెలిసి మరి పక్కదోవ పట్టించేటటువంటి వార్తలు రాస్తారు. మనకి నచ్చిన వాడు అధికారంలో ఉంటే పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు. మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు. ఇప్పుడు మరి ఏదో సొల్లంతా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే నువ్వు చేసే వీడియోలు ఏ ఆధారం లేకుండా బేస్లెస్ గా చేస్తావనే కదా అర్థం. అవునా? ముందు వెనక ఆలోచించుకుంటా నీకు ఎవడో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దాన్ని వార్తగా చదివి వినిపించేస్తావు అనే కదా అర్థం. తెలుసుకోవాలి కదా. నువ్వు ఎవరికో కౌంటర్ ఇస్తే అది వేరే. ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వానికి సంబంధించిన అంశం, పైగా ముఖ్యంగా దావోస్ సదస్సు లాంటి ప్రచార నిమిత్తం అంటే ప్రచారానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, తెలుసుకొని కదా మనం మాట్లాడాలి. జీవో చూసి కదా మనం మాట్లాడాలి. ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాడు? నేను జీవో చదవలేదు, చదవకుండా మాట్లాడేసానని చెప్పాడు. మరి ఇంత కాన్ఫిడెన్స్గా సంసారం, వ్యభిచారం, ఎదో డైలాగులు ఎందుకు కొట్టు నువ్వు అక్కడ? ఇంకా మాట్లాడదా? జగన్మోహన్ రెడ్డి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇదిగో 25 కోట్ల రూపాయల జీవో ఇచ్చారు, 50 కోట్ల రూపాయల జీవో ఇచ్చారు అన్నటువంటిది అయిపిచ్చారు. ఎందుకని? వాళ్ళు ఏదో తిరుపతిలో సభ పెట్టినటువంటి వాళ్ళు సదస్సులు పెడుతుంటారు ఈ నేషనల్ ఛానల్స్ వాళ్ళు. అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అందరిని అక్కడికి పిలుస్తుంటారు. అట్లా పిలిచినటువంటి సందర్భంలో అప్పట్లో ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం, ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇచ్చి కథలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాడు విమర్శ. ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అది మనం పెట్టేది కాదు, దావోస్ లో సహజ సిద్ధంగా జరుగుతుంది. మనము వెళ్తాం, మనం కూడా ఒక స్టాల్ పెడతాం. దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్డీటీవీకి 75 కోట్ల రూపాయలు, ఇదేదో సాక్షి వాడు రాయలా, ఈనాడు రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి 74. మరి ఇందాక క్షమాపణ చెప్పు. ఒకవేళ నిజంగా ఈనాడులో రాసి ఉంటే కనుక నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు.